నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల గోళ్లగూడెం గ్రామంలో 10వ తరగతి పాసైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రిపోర్ట్ ఐటీఐ పైన ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐటీ నేటి విద్యా వ్యవస్థలో ఉద్యోగం దొరకడం చాలా కష్టతరమైనదని నిరుపేద విద్యార్థులకు ఒక వరంగా భావించవచ్చు. ఐటీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి దొరికే అవకాశం ఉన్నదని, ప్రభుత్వ, ప్రైవేటులో కూడా అవకాశం ఉందని, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వారికి ఇష్టమైన ట్రేడ్లో చేర్పించి మంచి భవిష్యత్కు బాటవేస్తారని కోరుకుంటూ ఈ స్పెషల్ రిపోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐటీలను టాటా వారి సహకారంతో ఐటీలను స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐటీ ప్రిన్సిపాల్ టి శంకర్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే కానీ, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ, భేల్ ఇతర కంపెనీలో కూడా అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్కు మంచి బాట అని పేర్కొన్నారు. అలాగే ఈ నెల జూన్ 21, 2025 చివరి తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో సంపత్ కుమార్, టి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, విద్య ప్రకాష్, వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. అడ్మిషన్ పొందగలరు, మంచి శిక్షణ ఇస్తాం, రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి కోరుతున్నాను. నేను అక్షయ్ కుమార్. నేను ఇండో బ్రిటిష్ వెళ్ళడం సదాశివపేట మండల్ సంగారెడ్డి జిల్లాలో చదువుతున్నాము. ఐటీఐ ఫస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నాను. దీంట్లో మేము రోజు వచ్చి మాకు సార్ వాళ్ళు ఎలా చదువుకోవాలి అని మరియు అన్నీ చెప్తున్నారు. క్లాసెస్ జరుగుతున్నాయి. సార్ వాళ్ళు మాకు రోజు వచ్చి ప్రాక్టికల్ థియరీ మరియు ఎలక్ట్రిషియన్ ఎలా జరగాలి, దానిలో రూల్స్ ఏమి అవన్నీ మాకు చెప్తున్నారు. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి పోల్ క్లైంబింగ్ మరియు అవన్నీ నేర్పిస్తున్నారు. మరియు ఐటీఐలో మాకు మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నారు. ఎలా అయితే ఉద్యోగం వస్తుంది, ఐటీఐ 2 సంవత్సరాల తర్వాత ఏదో ఉద్యోగం వస్తుంది ఇప్పుడు అని ఉద్యోగం చెప్తున్నారు. ఎలా అయితే ఇప్పుడు ఇంటర్ 2 సంవత్సరాలు మరియు డిగ్రీ 3 సంవత్సరాలు చేసినా కూడా ఉద్యోగాలు వస్తలేవు. అదే ఐటీఐ చేసినప్పుడు 2 సంవత్సరాల తర్వాత అప్రెంటిస్షిప్ వస్తుంది. అప్రెంటిస్ తర్వాత ఎలా అయితే ఉద్యోగం తెచ్చుకోవాలో అవన్నీ చెప్తున్నారు. మరియు
సార్ మాకు రోజు వచ్చిన వాళ్ళకి ఐటీఐ